హాయ్ బ్రో. హాయ్. లారీ చాప్టర్ 1 మూవీ ఎలా అనిపించింది? చాలా బాగుందన్న. అంటే అందరూ ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. అంటే ఎక్కడ కూడా మైనస్ లేవు. అంటే చిన్నపిల్లల్ని తీసుకురావచ్చా తేకూడదు అన్న థాట్ ఏం లేదు. అందరితో వచ్చి సినిమా చూడొచ్చు. చాలా బాగుంది. అంటే ఆయన కష్టానికి ఫలితం అయితే దక్కింది బాగా. చాలా మంది ఏమంటారు తనే డైరెక్షన్, తనే హీరో, తనే అంటే అని ఆయనే. చేస్తారు. సో ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా అనిపించింది? ఇప్పుడు ఒక పెద్ద పెద్ద సినిమాలు, పెద్ద పెద్ద హీరోలు సినిమాలు తీసినయే థియేటర్ దాకా రావట్లేదు, ఆగిపోతారు. అలాంటిది ఒక కామన్ మ్యాన్, ఒక యూట్యూబర్ ఆయనే దగ్గరుండి చేసుకొని మొత్తం సినిమా థియేటర్ లోకి వదిలాడంటే అది మామూలు విషయం కాదు. అదే సక్సెస్ అనుకోవచ్చు. అదే సక్సెస్. నీకు బొమ్మ పడతాం కాదు, థియేటర్ దాకా పిండి తీసుకొచ్చాడు చూసా. అసలు ఆయన కష్టానికి నిజంగా ఫలితం వచ్చింది. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా లారీ చాప్టర్ 1. దాంట్లో లేడీస్ సెంటిమెంట్, చెల్లి సెంటిమెంట్, హీరోయిన్ రొమాన్స్ అన్ని ఉన్నాయి. ఐటమ్ సాంగ్స్, తర్వాత సస్పెన్స్, అది మాత్రం వేరే లెవెల్. సస్పెన్స్ అయితే ఎలా ఉంటదంటే భయంకరం. అది అంటే ఎందుకు ఫైట్ చేస్తున్నాడు, ఎందుకు సెట్ పెట్టుకున్నాడు, ఎందుకు లారీ మళ్ళీ లారీ ఇష్టపడుతున్నాడు, అంటే చిన్నప్పుడు కథ ఎందుకు తీసుకెళ్లాడు, అసలు ఖైదీ డ్రెస్ లో ఎందుకు ఉన్నాడు, ప్రతి సస్పెన్స్ అన్నమాట. అంటే ఒక పెద్ద సినిమా చూపిస్తే ఎలా ఉంటదంటే ఆ మ్యాన్, ఆ కొండలు, అదంతా కూడా తీసుకొచ్చాడు. సినిమాకి నెగిటివ్స్ అంటే ఏం చెప్తాను? నెగటివ్ అంటే ఒకటే భయ్యా దాంట్లో ఉంది. ఆ నెక్స్ట్ రోల్ ఫ్రెండ్ వస్తాడు కదా, అక్కడ కొంచెం నెగిటివ్ ఒక్క బిట్టే. అంటే విలన్స్ ఉన్నారు కదా, ఆ విలన్ల దగ్గర ఒక చిన్న మిస్టేక్, ఆ మిస్టేక్ కూడా మళ్ళీ కవర్ చేసాడు అన్నమాట. ఓకే, ఫస్ట్ సినిమా కదా, యాక్టింగ్ పరంగా ఎలా ఉందంటారు? ఆయన మూవీ రిలీజ్ కంటే ముందు ఆయన యూట్యూబ్ ఛానల్ వచ్చి అలా చేయడం అనేది కరెక్ట్. ఆయన ప్రమోషన్ కోసం చేశారంటే స్క్రిప్టెడ్ అంటున్నారా, అది రియల్ అని మీరు అనుకుంటున్నారా? అనుకుని సెకండరీ సినిమా రిలీజ్ తీసాడు, బయటకు వచ్చిన బొమ్మ ఇటు సినిమాకి రేటింగ్ అంటే మీరు ఎంత ఇస్తారు? 10కి 9 ఇస్తాను.